హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఇప్పుడు మా మనవడిని డే కేర్ సెంటర్ నుంచి తీసుకురావడానికి నేను మా ఆవిడ మా అబ్బాయి వెళ్తున్నాం. ఇక్కడ వాతావరణం అన్ప్రెడిక్టబుల్. ఒకే రోజులో వర్షం వచ్చేస్తుంది, ఎండ ఉంటుంది, చలి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మీకు హై రైజ్ బిల్డింగ్స్ కనిపించవు. అన్నీ 5 floors ఉంటాయి అంతే. అన్నీ హెరిటేజ్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రమే ఆఫీసెస్ పర్పస్ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. మా అబ్బాయి ఉండే హౌస్ ఇక్కడే. అదిగో బాల్కనీ ఉండదు మా అబ్బాయి దానికి. ఇప్పుడు సమయం మధ్యాహ్నం. చాలామంది ఈ సమయంలో ఈ పార్కు చుట్టూరా రన్నింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇది ఉదయం కాదు, మధ్యాహ్నం సమయం. ఇదిగో ఈ లేక్, ఇదే థేమ్స్ నది. లేక్ కాదు, థేమ్స్ రివర్. ఇక్కడ లో టైడ్, హై టైడ్ ఉంటుంది ఒకే రోజులో. మీకు ఇది ఇప్పుడు లో టైడ్లో ఉంది అంటే ఇక్కడ నాచు ఏరియా కనిపిస్తుంది కదా. హై టైడ్ వచ్చినప్పుడు ఇదంతా కవర్ అయిపోతుంది. నెమ్మదిగా బస్ స్టాప్కి వచ్చి ఎక్కిస్తాం బస్సు. ఒక 4-5 స్టాపుల తర్వాత డే కేర్ సెంటర్ దగ్గర దిగాలి. ఇక్కడ ప్రతి బస్సులో 1.75 pounds ఛార్జ్ చేస్తారు. ఎక్కిన ప్రతి బస్సుకి ఛార్జ్ చేస్తారు. అంటే గంట లోపల ప్రయాణం చేస్తే, మరి ఇంకో ప్రయాణం చేస్తే కనుక దానికి ఛార్జ్ ఉండదు. అంటే హవర్లీ బేసిస్ అనమాట. 1.75 ఫర్ ఆల్. క్యాష్ పేమెంట్ ఉండదు. ఎవరైనా సరే ఫోన్ ద్వారా కానీ, కార్డు ఉంటుంది, ఆ కార్డు ద్వారా కానీ ట్యాప్ చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ చాలా మటుకు డబుల్ డెక్కర్ బస్సులే కనిపిస్తాయి మనకి. చిన్న రోడ్లలోనే ఎంతో ఆర్గనైజ్డ్గా వెళ్తారు వీళ్ళు. ఎవరైనా వాకర్స్ జీరో క్రాసింగ్లో నడుస్తూ ఉంటే కనుక బండి తప్పకుండా ఆపుతారు. కార్ అయినా బస్సు అయినా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆర్గనైజ్డ్గానే వెళ్తారు అందరూ. మన స్టాప్ దిగాలనుకుంటే ఇగో ఇక్కడే రెడ్ బటన్ దగ్గర నొక్కాలి. నేను చెయ్యి పెట్టుకున్నాను కదా దాని కింద, అది నొక్కితే డ్రైవర్ ఆపుతారు. మన మాటల్లోనే మా స్టాప్ కూడా వచ్చేసింది. ఇక్కడే దిగాలి, దిగిపోతున్నాం. జస్ట్ ఏ ఫ్యూ మినిట్స్ నడవాలి. ఈ హైరైజ్ బిల్డింగ్స్ అన్నీ ఇవన్నీ ఆఫీసులకి. ఈ జీబ్రా క్రాసింగ్ దగ్గర మన స్పీడ్ని బట్టే వాళ్ళ వెహికల్స్ కూడా ఆపడాలు అవి చేస్తారు. మనం వెళ్తుంటే కనుక ఆపుతారు, ఖచ్చితంగా ఆపుతారు. ఇక్కడ ఇది రెస్పెక్ట్. ఇదిగో మన డే కేర్ సెంటర్ కూడా వచ్చేసింది. లోపల వీడియో తీయడం నాట్ అలౌడ్. పిల్లాడు వచ్చేసాడు. ఇదిగో బస్ స్టాప్కి వెళ్తున్నాం. మళ్ళీ మేము ఎక్కవలసిన బస్సు కూడా ఇదిగో వచ్చేస్తాం. ఇక్కడ పెట్ డాగ్స్ కూడా బస్సులో అలౌ చేస్తారు. మరికొంత సమాచారంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.